ఓం శాంతి 5/3/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. శాంతి శక్తి మహత్వం. శాంతి సాగరుడైన తండ్రి శాంతి అవతారమైన తన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ అవసరమైనది శాంతి. మీరు ఆ శాంతి దాతకు పిల్లలు. వినాశీ ధనం ఎంత ఉన్నా కూడా వినాశీ సాధనాల ద్వారా శాంతిని తీసుకోవాలి అనుకుంటే సత్యమైన అవినాశీ శాంతి లభించదు. ఈరోజు ప్రపంచంలో ధనవంతులుగా ఉన్న సుఖ సాధనాలు ఉన్న అవినాశీ సదాకాలపు శాంతికి బికారులుగా ఉన్నారు. శాంతికి బికారిగా ఉన్న ఇటువంటి ఆత్మలకు మీరు మాస్టర్ శాంతి దాతలు. శాంతి భండారం, శాంతి స్వరూపంగా ఉన్న ఆత్మలైన మీరు దోసిలి ఇచ్చి శాంతి కొరకు దాహంతో ఉన్న అందరి దాహమును శాంతి కావాలి అనే కోరికను పూర్తి చేయండి. అశాంతి పిల్లలను చూసి బాప్దాదాకు దయ కలుగుతుంది. ప్రయత్నం చేసి సైన్సు శక్తితో ఎక్కడి నుండి ఎక్కడికి చేరుకుంటూ ఉన్నారు, ఎలాంటివి తయారు చేస్తున్నారు. పగలును రాత్రిగా కూడా తయారు చేయగలరు, రాత్రిని పగలుగా కూడా తయారు చేయగలరు. కానీ తమ ఆత్మ స్వధర్మమైన శాంతిని మాత్రం ప్రాప్తి చేసుకోలేరు. శాంతి వెనుక ఎంత ఉరుకులు పరుగులు తీస్తారో అంత అల్పకాలిక శాంతిని పొందిన తర్వాత ఫలితం అశాంతియే లభిస్తుంది. అవినాశీ శాంతి సర్వాత్మల ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారం. కానీ జన్మసిద్ధ అధికారం కొరకు ఎంత కష్టపడుతున్నారు, అది సెకండ్లో ప్రాప్తిస్తుంది. కానీ సెకండ్లో లభించే ప్రాప్తి వెనుక పూర్తి పరిచయం లేని కారణంగా ఎన్నో దెబ్బలు తింటారు, పిలుస్తారు, అరుస్తారు, వ్యాకులత పడతారు. ఇలా శాంతి వెనుక భ్రమించే తమ ఆత్మిక రూపం గల సోదరులకు సోదరాత్మల దృష్టినివ్వండి. ఆ దృష్టితోనే వారి సృష్టి మారిపోతుంది. మీరందరూ శాంతి అవతార ఆత్మలు. సదా శాంతి స్వరూపంలో స్థితులై ఉన్నారు కదా. సదాకాలం కొరకు అశాంతికి వీడ్కోలు ఇచ్చేశారు. అశాంతికి వీడ్కోలు ఉత్సవం జరుపుకున్నారా, లేక ఇప్పుడు జరుపుకోవాలా? ఎవరైతే ఇప్పటికీ అశాంతికి వీడ్కోలు ఉత్సవం, అశాంతిని విడుదల చేసేసేదంటే ఇచ్చేసేది, వదిలిపెట్టే ఉత్సవం జరుపుకోలేదో ఇప్పుడు చేసుకోవాలో ఇక్కడ ఉన్నారా? అందుకు మీ తేదీని ఫిక్స్ చేయండి. ఎవరికైతే ఇప్పుడు ఉత్సవం జరగాలో వారు చేతులెత్తండి. స్వప్నంలో కూడా ఎప్పుడు అశాంతి రాకూడదు. ఏ కారణం వచ్చినా సరే స్వప్నాలు కూడా శాంతిమయంగా అయ్యాయి. తండ్రి శాంతి దాత, మీరు శాంతి స్వరూపులు. మీ ధర్మం కూడా శాంతి, కర్మ కూడా శాంతి. కనుక అశాంతి ఎక్కడి నుండి వస్తుంది? మీ అందరి కర్మ ఏమిటి? శాంతి ఇవ్వడం. ఇప్పుడు కూడా మీ అందరి భక్తులు హారతి ఇచ్చేటప్పుడు ఏమంటారు? శాంతి దేవా అని అంటారు. కనుక వారు ఇలా ఎవరికి హారతి ఇస్తారు? శాంతి దేవుడి పిల్లలు, సదా శాంతి మహాదాని వరదాని ఆత్మలు. విశ్వంలో మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి శాంతి కిరణాలను వ్యాపింపచేసే వారిగా ఉన్నారా? తండ్రితో పాటు మేము కూడా జ్ఞాన సూర్యులము అనే నష ఉంది కదా. సెకండ్లో స్వధర్మం యొక్క పరిచయాన్ని ఇచ్చి స్వస్వరూపంలో, ఆత్మస్వరూపంలో స్థితి చేయించగలరు కదా. తమ వృత్తి ద్వారా. ఎలాంటి వృత్తి? ఈ ఆత్మకి కూడా, అనగా ఈ సోదర ఆత్మకి కూడా తండ్రి వారసత్వం లభించాలి. ఈ శుభ వృత్తి లేక శుభ భావనతో అనేక ఆత్మలకు అనుభవం చేయించగలరు. ఎందుకంటే భావనకు ఫలం తప్పకుండా లభిస్తుంది. మీ అందరికీ శ్రేష్ఠ భావన ఉంది, స్వార్థరహిత భావన ఉంది, దయా భావన ఉంది, కళ్యాణ భావన ఉంది. ఇలాంటి భావనకు ఫలం లభించకపోవటం అనేది ఉండదు.
బీజము శక్తిశాలిగా ఉన్నప్పుడు ఫలం తప్పకుండా లభిస్తుంది. కేవలం ఈ శ్రేష్ట భావన అనే బీజానికి సదా స్మృతి యొక్క నీరు ఇస్తూ ఉంటే సమర్థమైన ఫలం ప్రత్యక్ష ఫల రూపంలో తప్పకుండా ప్రాప్తించవలసి ఉంటుంది. అవుతుందా లేదా అనే ప్రశ్నే లేదు. సదా సమర్థ స్మృతి అనే నీళ్లు ఉన్నాయి. అనగా సర్వాత్మల పట్ల శుభ భావన ఉంది కనుక విశ్వశాంతి అనే ప్రత్యక్ష ఫలం లభించాల్సి ఉంటుంది. సర్వాత్మల జన్మ జన్మల ఆశ తండ్రితో పాటు పిల్లలందరూ కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నారు. మరియు సర్వాత్మలకు కూడా తప్పకుండా అవుతుంది. ఇప్పుడు అశాంతి ధ్వని నలువైపులా ప్రతిధ్వనిస్తూ ఉంది. తనువు, మనస్సు, ధనము, జనులు అన్ని వైపుల నుండి అశాంతిని అన్ని విధాలుగా అనుభవం చేస్తున్నారు. భయము సర్వప్రాప్తి సాధనాలను కూడా శాంతికి బదులుగా అశాంతిని అనుభవం చేయిస్తున్నాయి. ఈ రోజులలో ఆత్మలు ఏదో ఒక భయానికి వశీభూతులుగా ఉన్నారు. తింటున్నారు, నడుస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, అల్పకాలిక సంతోషాలు కూడా జరుపుకుంటూ ఉన్నారు. కానీ రేపు ఏమవుతుందో అన్న భయంతో చేస్తున్నారు. కనుక ఎక్కడైతే భయం అనే సింహాసనం ఉందో నాయకులు కూడా భయం అనే కుర్చీ పైన కూర్చొని ఉంటే ప్రజలు ఏం చేస్తారు? ఎంత పెద్ద నాయకులుగా ఉంటారో అంత ఎక్కువ అంగరక్షకులు ఉంటారు. ఎందుకు? భయం ఉంది కదా. కావున భయం అనే సింహాసనంపై అల్పకాలిక సంతోషం ఎలా ఉంటుంది? శాంతి ఉంటుందా లేక అశాంతి ఉంటుందా? బాప్దాదా ఇలాంటి భయంతో కూడిన పిల్లలకు సదాకాలపు సుఖము, శాంతితో కూడిన జీవితాన్ని ఇచ్చేందుకు పిల్లలైన మీ అందరినీ శాంతి అవతార రూపంగా నిమిత్తంగా చేశారు. శాంతి శక్తితో ఖర్చు లేకుండా ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేరుకోగలరు. ఈ లోకం నుండి కూడా అతీతంగా వెళ్తారు. తమ మధురమైన స్వీట్ హోమ్ ఈ ఇంటికి ఎంత సహజంగా చేరుకుంటారు. కష్టం అనిపిస్తుందా? శాంతి శక్తితో ప్రకృతి జీత్, మాయాజీత్ ఎంత సహజంగా అవుతారు. దేని ద్వారా? ఆత్మిక శక్తి ద్వారా. ఎప్పుడైతే అణుబాంబులు మరియు ఆత్మిక శక్తి రెండు శక్తుల కలయిక జరుగుతుందో ఆత్మిక శక్తితో అటామిక్ శక్తి కూడా సతో ప్రధాన బుద్ధి ద్వారా సుఖం యొక్క కార్యంలో వినియోగించినప్పుడు రెండు శక్తుల కలయిక ద్వారా శాంతిమయ ప్రపంచం ఈ భూమిపై ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే శాంతి సుఖంతో నిండిన స్వర్గ రాజ్యంలో రెండు శక్తులు ఉంటాయి. కావున సతో ప్రధాన బుద్ధి అనగా సదా శ్రేష్టంగా సత్య కర్మ చేసే బుద్ధి. సత్యము అనగా అవినాశిగా కూడా ప్రతి కర్మ అవినాశి, ఆత్మ అవినాశి, తండ్రి స్మృతితో అవినాశి ప్రాప్తి ఇచ్చేదిగా ఉంటుంది. అందువలన సత్యమైన కర్మ అని అంటారు. ఈ విధంగా సదాకాలం కొరకు శాంతిని ఇచ్చేవారు శాంతి అవతారాలు మీరు. అర్థమైందా? మంచిది. సదా సతో ప్రధాన స్థితి ద్వారా సత్య కర్మలు చేసే ఆత్మలకు సదా తమ శక్తిశాలి భావన ద్వారా అనేక మంది ఆత్మలకు శాంతి ఫలాన్ని ఇచ్చేవారిగా సదా మాస్టర్ దాతగా ఈ శాంతి దేవతలుగా ఈ శాంతి కిరణాలను విశ్వంలో వ్యాపింపచేసే వారికి ఇలాంటి విశేష కార్యములో తండ్రికి సహయోగిగా ఉన్న ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. లండన్ నోబెల్ విజేత వైజ్ఞానికుడు సైంటిస్ట్ జోసెఫ్సన్ బాప్దాదాతో కలిశారు. అప్పుడు బాప్దాదా ఇలా ఉచ్చరించారు. శాంతి శక్తి యొక్క అనుభూతిని కూడా అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే శాంతి శక్తి మొత్తం విశ్వాన్ని శాంతిమయంగా చేస్తుంది. మీరు కూడా శాంతి ప్రియ ఆత్మలే కదా. శాంతి శక్తి ద్వారా సైలెన్స్ శక్తిని కూడా యథార్థ రూపంతో కార్యంలో వినియోగించినట్లయితే విశ్వ కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా అవ్వగలరు. సైన్సు శక్తి కూడా అవసరమే, కానీ సతో ప్రధాన బుద్ధిగా అయితేనే ఆ శక్తిని యథార్థ రూపంలో ప్రయోగించగలరు.
ఈరోజు యథార్థ పద్ధతితో ఈ శక్తిని కార్యంలో ఎలా వినియోగించాలి అనే జ్ఞానం లోపించింది. ఇదే సైన్స్. ఈ జ్ఞానం ఆధారంతో క్రొత్త సృష్టి స్థాపనకు నిమిత్తంగా అవుతుంది. కానీ ఈరోజు ఆ జ్ఞానం లేని కారణంగా వినాశనం వైపు ముందుకు వెళ్తూ ఉంది. కావున ఇప్పుడు ఈ సైలెన్సు శక్తి యొక్క ఆధారంతో చాలా మంచిగా కార్యంలో వినియోగించేందుకు నిమిత్తంగా అవ్వండి. దీనిలో నోబెల్ బహుమతి తీసుకుంటారు కదా ఇప్పుడు ఈ కార్యం ద్వారా. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యమే అవసరంగా ఉంది. ఎప్పుడు ఏ కార్యం అవసరం ఉందో దానిలో నిమిత్తంగా అయ్యే వారిని అందరూ శ్రేష్ఠాత్మ అనే దృష్టితో చూస్తారు. కనుక ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు సైన్స్ మరియు సైలెన్స్కు ఎలాంటి సంబంధం ఉందో, రెండింటి సంబంధంతో ఎంత సఫలత లభిస్తుందో అని రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చెయ్యాలి అనే అభిరుచి ఉంది కదా, ఇప్పుడు ఇది చెయ్యాలి, ఇంత పెద్ద కార్యం చెయ్యాలి, ఇలాంటి ప్రపంచాన్ని తయారు చేస్తారు కదా, మంచిది. యూకే గ్రూప్తో అల్లారు ముద్దు పిల్లలు ఎప్పుడూ తండ్రితో కలిసే ఉన్నారు. సదా తండ్రి తోడుగా ఉన్నారు అనే అనుభవం సదా ఉంటుంది కదా. ఒకవేళ తండ్రి తోడు నుండి కొంచెం దూరమైన మాయ నేత్రాలు చాలా చురుకుగా ఉంటాయి, అది చూసేస్తుంది. తండ్రి తోడు నుండి కొంచెం దూరమైన బాబా స్మృతి లేకపోతే మిమ్మల్ని తనవారిగా చేసుకుంటుంది. అందువలన ఎప్పుడూ దూరం అవ్వకండి, సదా తోడుగా ఉండండి. స్వయం బాప్దాదాయే సదా తోడుగా ఉండే ఆఫర్ ఇస్తూ ఉంటే తోడు తీసుకోవాలి కదా. ఆ తండ్రియే వచ్చి నా తోడుగా ఉండండి అని చెప్పే భాగ్యం మొత్తము కల్పంలో ఇలాంటి తోడు ఎప్పుడూ లభించదు. ఇలాంటి భాగ్యం సత్యుగంలో కూడా ఉండదు. సత్యుగంలో కూడా ఆత్మల సాంగత్యంలోనే ఉంటారు. మొత్తము కల్పంలో తండ్రి తోడు ఎంత సమయం లభిస్తుంది? చాలా తక్కువ సమయమే కదా. కనుక కొంచెం సమయంలో ఇంత గొప్ప భాగ్యం లభిస్తూ ఉంటే సదా ఉండాలి కదా. బాప్దాదా సదా పరిపక్వ స్థితిలో ఉండే పిల్లలను చూస్తున్నారు. ఎంతలో ప్రియాతి ప్రియమైన పిల్లలు బాప్దాదా ముందున్నారు. ఒక్కొక్క బిడ్డ చాలా లవ్లీగా ఉన్నారు. బాప్దాదా ఎంతో ప్రేమతో ఎక్కడెక్కడి నుండో అందరినీ ఎన్నుకొని ఒక చోట ప్రోగు చేశారు. ఇలా ఎన్నుకోబడిన పిల్లలు సదా పక్కాగా పరిపక్వంగా ఉంటారు. కచ్చాగా పరిపక్వం కాకుండా ఉండేందుకు వీలు లేదు. పర్సనల్ మహావాక్యాలు విశేష పాత్రధారులు అనగా ప్రతి అడుగు ప్రతి సెకండు సదా అలర్ట్గా ఉండేవారు. సోమరులుగా నిర్లక్ష్యంగా ఉండరు. సదా స్వయాన్ని నడుస్తూ తిరుగుతూ తింటూ త్రాగుతూ అనంతమైన విశ్వనాటక రంగ స్టేజ్పై విశేష పాత్రధారి ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? విశేష పాత్రధారులుగా ఉన్నవారికి సదా ప్రతి సమయం తమ కర్మ అనగా పాత్రపై అటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం డ్రామా అంతా హీరో పాత్రధారిపై ఆధారపడి ఉంటుంది కనుక మొత్తం డ్రామాకు ఆధారం మీరే కదా. విశేషాత్మలకు లేక విశేష పాత్రధారులకు సదా అంత అటెన్షన్ ఉందా? విశేష పాత్రధారులు ఎప్పుడు కూడా సోమరులుగా ఉండరు, అలర్ట్గా చురుకుగా ఉంటారు. సోమరితనం ఎప్పుడు రావడం లేదు కదా. చేస్తూనే ఉన్నాము, ఎలాగైనా చేరుకుంటాంలే అని ఆలోచిస్తూ ఉన్నారా? అలా ఆలోచించడం లేదు కదా. చేస్తున్నారు కానీ ఏ వేగంతో చేస్తున్నారు? నడుస్తున్నారు కానీ ఏ వేగంతో నడుస్తున్నారు? నడిచే వేగంలో అయితే తేడా ఉంటుంది కదా. ఖాళీ నడకన నడిచేవారెక్కడ, విమానంలో పయనించేవారు ఎక్కడ? ఖాళీ నడకన నడిచేవారిని, విమానంలో వెళ్ళే వారిని కూడా నడుస్తున్నారు అని అంటాం, కానీ ఎంత వ్యత్యాసం ఉంది. కేవలం నడుస్తున్నారు, బ్రహ్మకుమారులుగా అయ్యారు అనగా నడుస్తున్నారు, కానీ ఏ వేగంతో? తీవ్ర వేగం ఉన్నవారే సమయానికి గమ్యానికి చేరుకుంటారు, లేకుంటే వెనుకనే ఉండిపోతారు. ఇక్కడ కూడా ప్రాప్తి అయితే ఉంటుంది, కానీ సూర్యవంశీల ప్రాప్తి ఉంటుందా లేక చంద్రవంశీల ప్రాప్తి ఉంటుందా?
తేడా అయితే ఉంటుంది కదా! కనుక సూర్యవంశంలోకి వచ్చేందుకు ప్రతి సంకల్పము, ప్రతి మాటలో సాధారణత్వం సమాప్తం అవ్వాలి. సాధారణంగా గడపడం. ఎవరైనా హీరో పాత్రధారి సాధారణ పాత్ర చేసినట్లయితే అందరూ వారిని చూసి నవ్వుతారు కదా! కనుక నేను విశేష పాత్రధారిని. అందువలన ప్రతి కర్మ విశేషంగా, ప్రతి అడుగు విశేషంగా, ప్రతి సెకండు, ప్రతి సమయము, ప్రతి సంకల్పము శ్రేష్టంగా ఉండాలి అని సదా స్మృతిలో ఉండాలి. ఈ 5 నిమిషాలు సాధారణంగా గడిచాయి అని కాదు. 5 నిమిషాలు, 5 నిమిషాలు కాదు. సంగమ యుగంలోని 5 నిమిషాలు చాలా మహత్వపూర్ణమైనవి. 5 నిమిషాలు 5 సంవత్సరాల కంటే ఎక్కువ. అందువలన అంత అటెన్షన్ ఉండాలి. వీరినే తీవ్ర పురుషార్థులని అంటారు. తీవ్ర పురుషార్థుల స్లోగన్ ఏది? ఇప్పుడు లేకపోతే ఎప్పుడూ లేదు. ఇది సదా జ్ఞాపకం ఉంటుందా? ఎందుకంటే సదాకాలపు రాజ్య భాగ్యం ప్రాప్తించుకోవాలి. ఇలా అనుకుంటే అటెన్షన్ కూడా సదా ఉండాలి. ఇప్పుడు కొంచెం సమయం సదాకాలపు అటెన్షన్, చాలా కాలపు సదా ప్రాప్తి చేయించేది కావున ప్రతి సమయం నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా సాధారణతలోకి రావడం లేదు కదా అని గుర్తుండాలి. చెకింగ్ కూడా ఉండాలి. ఎలాగైతే తండ్రిని పరమాత్మ అని అంటారో, ఉన్నతంగా ఉన్నారు కదా తండ్రి, ఎలాగో పిల్లలు కూడా ప్రతి విషయంలో ఉన్నతంగా లేక శ్రేష్టంగా ఉండాలి. కనుక ఇప్పుడు స్వంత పురుషార్థం కూడా తీవ్రంగా ఉండాలి. అంతేకాక సేవలో కూడా తక్కువ సమయము, తక్కువ శ్రమ కలగాలి, కానీ సఫలత ఎక్కువ ఉండాలి. ఒక్కరు అనేక మంది చేసేంత పని చేయాలి. ఇలాంటి ప్లాన్ తయారు చేయండి. పంజాబ్ చాలా పాతది. సేవ ఆది నుండి ఉన్నట్లయితే ఆది స్థానం వారు ఎవరో ఒక ఆది రత్నాన్ని బయటకు తీయండి. పంజాబ్ వారిని సింహము అని అంటారు కదా! కనుక సింహ గర్జన చేస్తుంది. సింహము గర్జన అంటే చాలా పెద్ద శబ్దం. మీరిప్పుడు ఏం చేస్తారు, ఎవరు చేస్తారు చూస్తాను. ఓం శాంతి.